టాపిక్లోకి వెళ్ళే ముందు నా గురించి మన అందరి గురించి ఒక విషయం చెప్పాలి. మనం చిన్నప్పటి నుండి వినే కథలలో మనకు బాగా నచ్చే కథలు బేతాళ కథలు. మన అమ్మమ్మలు ఆ కథలను చెబుతూ ఉంటే వాళ్ళ ఒడిలో పడుకొని చందమామను నక్షత్రాలను చూస్తూ అలా చాలా సంతోషంగా నిద్రపోయేవాళ్ళం. కానీ ఇప్పటి పిల్లలకు ఆ ఛాన్స్ లేదు. ఈ విషయం ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి. ఇక అసలు విషయానికి వస్తే బేతాళుడు ఎవరు అన్న టాపిక్ గురించి చెబుతాను. ఈ టాపిక్ అయిపోయాక పూర్వం దేవాలయాలను రతి మందిరాలుగా ఉపయోగించే వాళ్ళ అన్న టాపిక్ గురించి కూడా చెప్తాను. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. ఇక టాపిక్లోకి వెళ్దామా? గుణాఢ్యుడు సంస్కృతంలో రచించిన బృహత్ కథ బేతాళ కథలకు మూలం. ఈ కథలను కొంతకాలం తరువాత కథా సరిస్తాగరం సంపుటిలోకి చేర్చారు. మూలంలో 25 కథలు మాత్రమే ఉన్నాయి. చివరి కథలో బేతాళుడి ప్రశ్నకు విక్రమార్కుడు జవాబులు చెప్పలేకపోతాడు. అంతటితో ఆ కథలు సమాప్తం అవుతాయి. కానీ బేతాళ కథల్లోని చివరి కథ అందుబాటులో లేదు. ఇప్పుడు మూల కథ గురించి తెలుసుకుందాం. అసలు ఈ కథలన్నిటికీ మూలమైన ఈ కథ గురించి చెప్పాలంటే, గోదావరి తీరాన ప్రతిష్టానపురానికి విక్రమార్కుడు రాజు. ఒక భిక్షువు ఆయనకు రోజు ఒక పండు లోపల రత్నం పెట్టి ఇస్తూ ఆయన ప్రాపకం సంపాదించడానికి ప్రయత్నించేవాడు. అలా పండులో రత్నం పెట్టి ఇస్తున్నట్లు కొన్ని రోజుల వరకు రాజుకు తెలియదు. ఆ విషయం తెలిసిన రోజున విక్రమార్కుడు భిక్షువు యొక్క విశ్వాసానికి మెచ్చి కారణం చెప్తే గాని మర్నాడు పండు తీసుకోనని చెప్తాడు. దానికి భిక్షువు తను ఒక మంత్రాన్ని సాధించదలచానని, అందుకు ఓ వీరుడి సహాయం కావాలని విక్రమార్కుడి నుండి తానా సహాయం ఆశిస్తున్నానని అడుగుతాడు. విక్రమార్కుడు తగిన సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. భిక్షువు రాబోయే కృష్ణ చతుర్దశి రాత్రి చీకటి పడగానే రాజును మహాశ్మశానానికి రమ్మంటాడు. అలాగే విక్రమార్కుడు వెళ్తాడు. అక్కడే ఉన్న భిక్షువు రాజును శిశుంప వృక్షం మీద వేలాడుతున్న పురుషుడి శవం తెచ్చి తన సమీపంలో ఉంచమంటాడు. అసలు శిశుంప వృక్షం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుందో చెబుతాను, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే విక్రమార్క రాజు ఆ చెట్టు ఎక్కి వేలాడుతున్న శవాన్ని తాడు కోసి కింద పడేస్తాడు. కింద పడగానే శవం ఏడవడం మొదలు పెడుతుంది. బేతాళుడు ఆ శవాన్ని ఆవహించి ఉన్న సంగతి తెలుసుకోలేకపోతాడు. విక్రమార్కుడు ఎందుకు నవ్వుతున్నావు, పోదాం పద అంటాడు. నిజానికి బేతాళుడు ఏడుస్తున్నాడు. కానీ బేతాళుడు ఏడవడం విక్రమార్కుడికి నవ్వినట్లుగా అనిపిస్తుంది. రాజుకు ఇలా మౌనభంగం అవగానే నేల మీద శవం మాయమై మళ్ళీ చెట్టు మీద వేలాడుతూ కనబడుతుంది. విక్రమార్కుడు బేతాళుడు పూని ఉన్న ఆ శవాన్ని మళ్ళీ కింద పడేసి భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడపడం మొదలు పెడతాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు వినోదంగా ఉండడానికి ఒక కథ చెబుతాను విను అంటూ ఒక కథ చెప్తాడు. కథ చివరి ప్రశ్న వేసి, ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అంటాడు. విక్రమార్కుడు తన మౌనం వీడి ప్రశ్నకు తగిన సమాధానం చెబుతాడు. ఆ విధంగా విక్రమార్కుడికి మౌనభంగం జరగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టుపైకి వెళ్తాడు. ఇందాక చెప్పాను కదా శిశుంప వృక్షం అంటే ఏమిటో, ఇప్పుడు చెబుతాను. ఇరుగుడు లేదా జిడ్డేగి అంటారు. ఒక కలప చెట్టు ఇది. ఇవి తూర్పు మరియు దక్షిణ భారతదేశంలోని ఉష్ణమండల రైన్ ఫారెస్ట్లలో పెరుగుతుంది. దీనికున్న కొన్ని ఇంగ్లీష్ పేర్లు బ్లాక్వుడ్, బాంబే బ్లాక్వుడ్, రోజ్వుడ్, ఇలా కొన్ని పేర్లతో పిలుస్తారు. వీటి వాడుక పేర్లు ఇండియాలో ఏంటంటే బీటీ మరియు సిట్సాల్. ఈ వృక్షాలు సుమారు 40 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఈ వృక్షం వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయండి. వీటి ఉపయోగాలు ఏంటంటే, దీని బెరడును గాయం చేయగా దాని నుండి స్రవించే ఎర్రటి ద్రవమును మనకు తగిలిన గాయములను మాన్పుటకు వాడతారు. దీని కలప నల్లగా అందంగా ఉండి కుర్చీలు, బల్లలు మొదలైనవి తయారు చేయడానికి వాడతారు. గిటార్ తయారు చేయడంలో, కాబినెట్ బెంచులు తయారు చేయడంలో వాడతారు. విక్రమార్కుడు దాదాపు 40 మీటర్ల ఎత్తు ఉన్న వృక్షాన్ని ఎక్కి అక్కడ ఉన్న బేతాళుడి శవాన్ని కింద పడేసి తీసుకొచ్చాడన్నమాట. ఇక బేతాళ కథలోకి వెళ్తే, ఆ తర్వాత బేతాళుడు రాజుకు అలా కొన్ని కథలను చెప్పడము, విక్రమార్కుడు ఆ కథలకు సమాధానాలు చెప్పడము, చివరిగా ఒక కథకు మాత్రం అతను వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడం లాంటివి జరుగుతాయి. అప్పుడు
బేతాళుడు భిక్షుకు సంబంధించిన అసలు నిజాన్ని అతను ఒక దొంగ అని చెప్పడము, విక్రమార్కుడు ఆ తర్వాత ఆ భిక్షువును చంపి బేతాళుడి నుండి కొన్ని శక్తులు పొందుతాడు. అలా బేతాళ కథలు సమాప్తమవుతాయి.